ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మార్చి నెల తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా. దానికి ముందు శ్రీ మహాగణపతి దేవతోప్య నమః, శ్రీ కొల్లూరు భోగాంబికై నమః. వారికి తిరుగులేని సంపద, తిరుగులేని యోగం, వారికి కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది తప్ప తగిన విషయాల్లో కొద్ది జాగ్రత్త వహించవలసి వస్తుంది. తులారాశి వారికి 33,000 కోట్ల దేవి దేవతల ఆశీర్వచనం వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఏది ఉన్నా ఏది లేకున్నా కూడా మహా ఇబ్బంది లేకుండా వాళ్ళకి సాగిపోతూ ఉంటుంది. ఒకటి, ఏదైనా కూడా డబ్బులు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఏదైనా కూడా ఒక రూపాయికి మీరు ఆలోచించి పెట్టండి. ఇతరుల మీద నమ్మకంతో, ఇతరుల మీద ఒక హోప్తో వాళ్ళ మీద డబ్బులు వదిలిపెట్టి మీరు మాత్రం ఏం పని చేయకూడదు. కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఎందుకు అప్పుడే మీకు వెన్నపోటు పొడవడానికి అవకాశం ఉంటుంది. మీ మనసులో కల్మిషం లేకుండా మీరు ఉండారు. వాళ్ళకి ఈ యొక్క శాస్త్రం ప్రకారం, నాడీ శాస్త్రం ప్రకారంగా మీకు ఎంత మాదిరైన దోషం ఉంది అప్పుడే వెన్నుపోటు అంటే తెలియకుండానే మీ తోడు ఉంటూ మీకు ఇది జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కొద్ది జాగ్రత్త వహించవలసి వస్తుంది. అయితే ఈ రకంగా పెట్టుబడి పెట్టడంలో ఎవరినైనా నమ్మి మీరు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది, 1-2 సార్లుగా. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా ఈ నెలలో? అమ్మ, ఎప్పుడైనా కొంచెం మాసం నుంచి వీళ్ళకి 4 నెలల మాసం నుంచి కొద్దిగా ఫైనాన్స్ పరంగా డల్గా ఉంది. ఆ ఫైనాన్స్ పరంగా రావడం అంటే రొటేషన్లో ఉంది. ఎప్పుడైనా రావటము పోవటము ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. సో ఈ తులరాశి వాడు ఏంటంటే దేనికైనా కూడా ధైర్యంగా ఉంటారు, దేనికి భయపడరు. వాళ్ళు ఏదైనా కూడా ముందు జాగ్రత్త, ఏది ఉండాలో ఏది ఉండకూడదు అనేసి ముందుగానే అన్ని పసికట్టి అన్ని విధాలుగా అన్ని ఏర్పాటు చేసి పెట్టేసుకుంటారు. సో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. సో ఒకటి ఏంటంటే వీళ్ళు ఏదైనా గుడ్డిగా నమ్మేస్తారు, సోషల్ మైండ్గా ఉంటారు, ఫ్రీ మైండ్గా ఉంటారు, ఇదిగా ఉంటుంది. భార్యాభర్త విషయాల్లో కూడా కొద్దిగా వేరే రకమైనటువంటి పోటాలు జరిగినప్పటికీ వీరే సర్దుకుపోతే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది కనపడుతూ ఉంటుంది. గురుగారు, ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందండి, విద్యార్థులకి? తులారాశి వారికి పిల్లలకి చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే శని అష్టమించిపోయాడు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, గురువు కూడా సహకరిస్తున్నాడు, బుధుడు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి బుధుడు జ్ఞానానికి అధిపతి. కాబట్టి పిల్లలకు కూడా మహా అద్భుతమైనటువంటి జ్ఞానం కనపడుతుంది. దానికి తిరుగులేదు. బెటర్ ఆల్ ఆర్ గ్రాండ్ సక్సెస్గా మీరు పాస్ అయిపోతారు. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? చాలా బాగుంటుంది. చాలా అద్భుతమైనటువంటి కళ్యాణ యోగం కూడా మంచిగా కనపడుతుంది. ఎందుకు బుధుడు గురుడు ఉన్నాడు కాబట్టి కళ్యాణ యోగం కూడా ఉంది. ఫైనాన్స్ పరంగా కూడా మంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఎవరికి ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలానే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి ఈ నెలలో? ఈ తులారాశి వారికి కొద్దిగా డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇతర డిసీజ్ ఉన్న వాళ్ళు డాక్టర్స్కి చూపించి చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. దేశ ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించితే సరిపోతుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, ఈ రాశి వారికి ఏమైనా ప్రమోషన్స్ అలాంటివి ఉన్నాయంటారా? ప్రమోషన్స్ కొద్దిగా ఆగి రావటం జరగవచ్చు ఏమో, కానీ అప్పటికి కూడా జనాల్లో మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. వీళ్ళు మహా తేజస్వి ఉంటుంది, వాక్కు చైతన్యం ఉంటుంది. మహా అద్భుతమైన ఫలితంతో వీళ్ళకి ఉద్యోగాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం యోగదాయకం చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది రిజల్ట్? వీళ్ళకి కోర్టులో కూడా ఏదైతే ధర్మపరమైనటువంటి కేసు నడుస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మంచి ఊటమి మంచిగా ఉంటుంది, వీళ్ళకి మంచి దిగ్విజయం కలగడానికి ఉంటుంది. ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా మంచి ఫలితం రావడం జరుగుతుంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా మంత్రం అంటూ ఉందండి, పరిహారాలు? తులారాశి వారికి మూఢ మంత్రాలు కొన్ని ఉన్నాయమ్మా. వాళ్ళు మనం కాల్ చేస్తే
ఆ మంత్రం నేను వాళ్ళకి ఇస్తాను. ఏకంగా కూర్చొని వాళ్ళు ఉత్తరం కానీ పరమట ముఖాన్ని కానీ కూర్చొని ఈ మంత్రాన్ని జపం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటూ పరిహారం అంటే ఏంటండి? పరిహారం ఏదైతే ఉందో వీళ్ళు వచ్చేసి జామకాయలు ఏదైతే ఉన్నాయో అది కనకదుర్గమ్మ దేవి ఆలయానికి వెళ్ళేసి ఆ కనకదుర్గాదేవి ఆలయంలో నివేదన పెట్టి అమ్మవారిని ఆరాధిస్తే మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు, ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః, కొల్లూరు మొగాంబికే నమః. వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడాను కొద్దిగా ఆందోళన కలగబడినటువంటి విషయాలు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా వీరికి ఆవేశము చాలా ఉంటుంది. అంటే ఏం చేయాలో తోచదు. సడన్గా ఏదైనా విషయం తెలుసుకున్నా ఏదైనా చేసుకోవాలన్నా వాళ్ళు దాన్ని తీర్చోలేక ఇతరులని టెన్షన్ పెడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఉంటున్నటువంటి ప్రశాంతత్వం కానీ వాళ్ళలో ఉన్నటువంటి మంచితత్వం కానీ అది ఎదుటి వారు అర్థం చేసుకోకుంటే చాలా అద్భుతం. వాడు అర్థం చేసుకోకపోతే మూర్ఖుడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎప్పుడైనా వాళ్ళకి దైవత చింతన, దైవ పైన భక్తి, పెద్దలపైన భక్తి, మరి అనేక రకమైనటువంటి ఒక కార్యక్రమంలో శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటారు. ఇతర విశేషాల్లో పోరు. వాళ్ళకంటూ ఒక సపరేట్గా వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళలో ఉంటారే తప్ప ఇతర ట్రాప్లో పడడం, ఇతరులు చెప్పి వినటం అలాంటివన్నీ ఏమి ఉండవు వాళ్ళకి. వీళ్ళకి సోషల్గానే మూమెంట్ అవుతారు, అది వేరే విషయం. కానీ అయినా అప్పటికి కూడా కొన్ని జాగ్రత్త వహించేస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరకంగా కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. రక్తహీన దోషము అన్నట్టుగా మనకి ఈ యొక్క మాసంలో వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా మీకు అన్ని సాకరుగా ఉంటుంది. సో ఈ ఒక వృశ్చిక రాశి వారికి ఇంకొకటి ఏంటంటే, మీరు భూమి విషయం పైన, బంగారం కొన్న విషయం పైన, మరి ఇతర పైన మీరు కొనాలన్నా కూడా కొద్దిగా ఆలోచించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో నష్టం వహించడానికి అవకాశం ఉంటుంది. మార్చి మాసం ఈ ఒక కేరళ నాడి జ్యోతిషం ప్రకారంగా మీకు ఇక్కడ కొన్ని విబంధాలు కనబడినప్పటికీ ఓవరాల్గా మీకు అన్ని విధాల్లో కూడా బాగుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? ఏదైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా వాళ్ళకి? వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకి పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైనా కూడా రూపాయికి 2 రూపాయలు రావటమే తప్ప నష్టం అనేది ఏమీ లేదు. కాబట్టి కొత్తగా ఏదైనా కూడా మీరు పుదుసా ఏదైనా చేయాలనుకుంటే అది మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించి మీరు చేసుకోవాలి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మవద్దు, ఎవరిని పడితే వాళ్ళకి నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. మీరు చాలా జాగ్రత్త వహించవాలి. మీ యొక్క ఆరోగ్యానికి సహకరించుకునేటట్టుగా మీరు చేసుకోవాలి. ముందుగా మీరు ఏ విధానమైనటువంటి ప్రక్రియలు ఉంటారు, ఏ విధమైనటువంటి ఒక ఆలోచనలు ఉంటారు, దానం విషయంలో కావచ్చు, పూజా విధానంలో కావచ్చు, ఒక విభాగం తీసుకొని చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? వివాహపరంగా కూడాను మంచి ఒక గోచరిస్తుందమ్మా. వాళ్ళకు కూడా ఇప్పుడు గురుయోగం కూడా కనపడుతుంది. కాబట్టి వచ్చే కార్తీక మాసం వరకు వాళ్ళు కూడా మంచి శుభయోగం కనపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ మార్చిలో మనకి ఎలా అయినా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి విద్యార్థులకి ఆందోళన పడే అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడాను వాళ్ళకి అన్ని విషయాల్లో కూడాను ముందుగా మంచి ఒక ఫలితాలు రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా ఎస్ఎస్సిలో కావచ్చు, మరి ఇతర చదువులో ఉన్న వాళ్ళకు కూడా మంచి ర్యాంక్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అదే విధానమైనటువంటి ఒక ప్రభావం ఎఫెక్ట్ పడకుండా చూసుకోండి. ఒకటి ఒత్తిడి అనేది బాగా ఉంటుంది, ప్రెషర్స్ అన్ని స్ట్రెస్ అన్నీ ఎక్కువ ఉంటుంది. అది కంట్రోల్ చేసుకోండి. నేను ఇచ్చినటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసుకోండి. ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని మీరు కొనసాగుతుంది. ఆ శివుడు అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి కొద్దిగా బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతర స్థానాల్లో మార్పు రావటం అనేది జరుగుతూ ఉంటుంది.
ప్రమోషన్స్ కూడా జరిగేయడానికి అవకాశం ఉంటుంది. పాలిటీషియన్స్, మరి సినీ తారాలు, మరి అదే విధంగా టీవీ ఆర్టిస్టులు, ఇంకా ఇతర క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, అడ్వకేట్స్, వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకి కూడా మంచి ఒక అవకాశాలు కూడా రాబోతున్నాయి. వాళ్ళు గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఒకటి ఏంటంటే ఎవరు ఎదురువాడు ఏమన్నారని చెప్పి మీరు మనసులో పెట్టుకొని బాధపడకన్నా భగవంతుని తలుచుకొని మీరు ధ్యానం చేస్తే మీ మంచి ఫలితం ఉంటుంది. మీ గ్రోత్నెస్ బాగుంటుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనసు పెట్టుకొని ఊరికే బాధపడుతుంటే అది బాగుండేది. ఎందుకంటే సెన్సిటివ్ మైండెస్ బాగా ఉంటుంది. ఎందుకంటే ఏది పడినా వాళ్ళు పడలేదు కాబట్టి సో వీళ్ళు ప్రత్యేకంగా ఇది చేసుకుంటే సరిపోతుంది. అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? అలానే మంత్రం అన్నారు కదండి, అదే వీరు వచ్చేసి జిల్లేడు ఆకుతో ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి అర్చన చేసి నేను ఇచ్చినటువంటి ఒక మంత్రంతో స్వామివారికి 108 సార్లు జపం చేసి 11 ప్రదక్షిణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆ స్వామివారి కృపాకటాక్షం లభ్యమవుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్తే.